గాయత్రి రవి గారు కనపడ్డారు. కరెక్టే, ఇప్పుడు మీరు చెప్పినా అన్నారు, మరి వాళ్ళతో ఓకే. నాకు ఆల్రెడీ సెక్యూరిటీతో మాట్లాడినా వెహికల్ పంపించమన్నా అదే అంటున్నాను. నీకే ఫోన్ అర్జెంట్ వెళ్ళి సాగర్ని తెచ్చుకోండి. సాగర్ ఫోన్ ఆఫీస్కి వెళ్ళి తొందరగా 4G. ఇలా సడన్ గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్ స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పటిదాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి సంజయ్ గారు చెప్పారండి. అలాగే అందరూ పెద్దలు కూడా ఆల్ అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని పక్కనివ్వటం లేదు. వాళ్ళందరూ మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. మీ ఇష్టకానికి మీరు ఏదో మాట్లాడుకుంటే, అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లందరితో కూడా మాట్లాడబోతున్నాం. అలాగే అనిల్తో గాని ఫెడరేషన్ సెక్రటరీతో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళతో నెగోషియేట్ చేసేదానికి వెళ్ళబోతున్నాను. డెఫినెట్ గా ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకుని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక. నా సాయశక్తిలో డెఫినెట్ గా నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్ గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది. విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ సార్.